రికార్డ్ అయిపోద్దా? వాయిస్ వచ్చేస్తుందా? రికార్డ్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది? ఇక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి కాదు వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని. మనకి ఇందాక నువ్వు ఆడియో ఆన్ చేసినావు కదా, ఒక్కసారి మళ్ళీ చెప్పు. సో హాయ్. సో బ్రో, ఈరోజు మనం ఫస్ట్ చేసే ఒకటి ఏంటి? ట్రైన్ విత్ షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. షోల్డర్స్ ఆర్మ్సా? ఓకేనా? ఎందుకు షోల్డర్స్ ఆర్మ్స్ సెలెక్టెడ్? నేను యాక్చువల్లీ మళ్ళీ చెస్ట్ ట్రైసెప్స్ చేద్దామని అడిగాను. ఎక్కడైతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బాడీ నీకు డిసైడ్ అవ్వాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక పర్సనాలిటీ కరెక్ట్ గా కనిపించాలంటే అండ్ చెస్ట్ అయితే ఎప్పుడైతే వెల్ డెవలప్డ్ ఉంటాయో సో ఆ ఉన్న పొట్ట అయినా సరే ఏదైనా సరే కవర్. సో పాయింట్ ఏంటి అంటే, సో ఆబ్వియస్లీ ఒక మెన్స్ లో షోల్డర్స్ అండ్ చెస్ట్ అనేది మనకి మేజర్ పోస్చర్ లో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి, సో ఇప్పుడు వీఆర్ డూయింగ్ షోల్డర్స్ అండ్ ఆర్మ్స్. సో అన్నిటికల్ పాయింట్ ఏంటంటే, ప్రీ వర్కౌట్ ఫస్ట్ లైఫ్ లో ట్రై చేస్తున్నావు. సో దీంట్లో మనోడు స్ప్రైట్ తెచ్చాడు అండ్ ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్ స్ప్రైట్ కలుపుకొని వీఆర్ డూయింగ్ ప్రీ వర్కౌట్. ఏంది ఇది మొత్తం తాగాలా? సగం సగం నువ్వు తాగవా? స్ప్రైట్ లో కలిపాడు అంటే ఐ డోంట్ నో. బతుకుతంగా క్రేజీ. ఏంటి అంటే, మనం షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు దిస్ ఈజ్ అ రెగ్యులర్ లెంత్. నేను ఎప్పుడైనా సరే మనం కల్ట్కి వస్తాం కాబట్టి అక్కడ మనకి షోల్డర్ ప్రెస్ అని అక్కడే రాస్తుంది, నేను ఇదే చేశాను. కానీ మీరు ఎప్పుడైతే ఇంక్లైన్ ప్రెస్ కన్నా కింద పెట్టారో నాకు ఇంకా బాగా వెయిట్ పడ్డది. ఫస్ట్ సెట్ కి నాకు ఇంకా స్టిల్ నాకు క్రాంప్ ఉంది. వై ఇలా ఎందుకు చేయదు, అలా ఎందుకు చేయాలి? సో ద రీజన్ వచ్చేసి, ఎప్పుడైతే ఒక పర్టికులర్ మజిల్ ట్రైన్ చేస్తారో సో మజిల్ బిల్డ్ ఎప్పుడైతే అవుతుందంటే ఒక రేంజ్ ఆఫ్ మోషన్ లో స్ట్రెచ్ మూమెంట్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే. సో మజిల్ కి స్ట్రెచ్ మూమెంట్ ఎక్కువ ఉంటే, రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటే అక్కడ మజిల్ టేర్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో ద రీజన్ ఏంటి అంటే, ఇక్కడ ఒక మెన్షన్ చేస్తారు ఒక లిమిట్, షోల్డర్ లిమిట్ అని చెప్పేసి. ఫర్ బిగినర్స్, ఎవరికైతే అలవాటు లేదో లైక్ ఫస్ట్ టైమర్స్ అయినా సరే, సో వాళ్ళు ఎలాంటి ఇంజురీస్ కానీ చేసుకోకుండా, లైక్ మజిల్ కి కొంతమందికి స్టార్టింగ్ అదే లైక్ రేంజ్ ఆఫ్ మోషన్ తోటి వెళ్ళి స్ట్రెంత్ బిల్డ్ కాక ముందుకి ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు రేంజ్ ఆఫ్ మోషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే సో దట్స్ నాట్ కరెక్ట్. బాడీ అనేది అడాప్ట్ చేసుకోవాలి ఒక వెయిట్. సో ఎప్పుడైతే బాడీ అనేది అడాప్ట్ చేసుకుంటుందో అక్కడ ఆ పర్టికులర్ మజిల్ దగ్గర స్ట్రెంత్ అనేది గెయిన్ అవుతుంది. సో ఆఫ్టర్ గెయినింగ్ ద పర్టికులర్ స్ట్రెంత్ అప్పుడు రేంజ్ ఆఫ్ మోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, అంతే, సింపుల్ రీజన్. అంటే మనం ఫస్ట్ మన షోల్డర్స్ ని కొంచెం స్ట్రెంథెన్ చేసుకున్న తర్వాత ఒక బేసిక్ షోల్డర్స్ అనే కదా, ఏ టైప్ ఆఫ్ మజిల్ అయినా సరే ఫస్ట్ యూ హ్యావ్ టు బిల్డ్ స్ట్రెంత్. ఫస్ట్ మజిల్ స్ట్రెంత్ చేసుకోవాలి. సో ఫస్ట్ మజిల్ కి అనేది ఆ పర్టికులర్ వెయిట్ ఆర్ పర్టికులర్ వర్కౌట్ అనేది అలవాటు అవ్వాలి. ఓకే, అది అడాప్ట్ చేసుకున్న తర్వాత సో యూ హ్యావ్ టు గో ఫర్ ది మోర్ వెయిట్ అండ్ మోర్ రేంజ్ ఆఫ్ మోషన్ టు బిల్డ్ మాక్సిమం మజిల్. ఓకే, నాకు అది పెట్టలేదు, ఇది పెట్టలేదు. సో ఇంతకుముందు ప్లే అవుతుందా? సో ఇంతకుముందు వెన్ వీఆర్ డూయింగ్ షోల్డర్స్ అంటే ఇంతకుముందు బిఫోర్ శివబ్రత వర్కౌట్ చేసే ముందు సో ఇక్కడ దాకా మాత్రమే రేంజ్ ఆఫ్ మోషన్ ఉండేది. నా ఇప్పుడు ఇక్కడ దాకా స్ట్రెచ్ అవుతుంది. రీజన్ ఏంటి బ్రో? ఫస్ట్ మనం we did press, now we are doing lateral. ద రీజన్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనం చెస్ట్ ట్రైన్ చేసినా, బ్యాక్ ట్రైన్ చేసినా సో అప్ టు 30% లైక్ చెస్ట్ ఎప్పుడైతే ట్రైన్ చేస్తామో ఒక 30% వరకు మన ఫ్రంట్ డెల్ట్ అనేది టార్గెట్ అవుతుంది. ఓకే, చెస్ట్ చేసిన టార్గెట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే బ్యాక్ చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీ రో అయినా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ పుల్ డౌన్ అయినా సరే మన రేట్ డెల్ట్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోతుంది. లైక్ వెన్ యూ ఆర్ ట్రైనింగ్ అండ్ అప్పర్ బ్యాక్. ఓకే, సో 30% అనేది ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటుంది. సో మనం షోల్డర్ రోజు ఫస్ట్ ప్రియారిటీ ఏదైనా ఇస్తున్నామా అంటే లాటరల్ డెల్ట్. ఎందుకంటే లాటరల్ డెల్ట్ జస్ట్ షోల్డర్ టైప్ మాత్రమే మనకి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. అవును. సో దట్ ఈస్ ద రీజన్, మీకు ఏదైతే ఎనర్జీ ఉంటుందో మినిమం 50 to 60% ఫస్ట్ లాటరల్ రేస్ దగ్గర లైక్ లాటరల్ డెల్ట్ బిల్డ్ చేయడానికి మనం వాడాలి. దట్ ఈస్ ద రీజన్ మనం ఫస్ట్ ఏంటంటే మెయిన్ ప్రియారిటీ షోల్డర్ రోజు లాటరల్ డెల్ట్ కి ఇవ్వాలి.
అండ్ ఇట్ డిసైడ్స్ షోల్డర్ టు వెస్ట్ రేషియో. ఎప్పుడైతే నీ లాటరల్ డెల్ట్ అన్న వెల్ డెవలప్డ్ గా ఉంటుందో నీ ఫిజిక్ అనేది కంప్లీట్ గా కనిపిస్తుంది. ఓకే, దట్స్ ద రీజన్. నీ వెస్ట్ నీకు ఎంత సన్నగా ఉన్నా సరే, ఎంత లావుగా ఉన్నా సరే, ఇఫ్ ఇట్ ఈస్ డామినేటెడ్ బై యువర్ షోల్డర్స్, ఓకే, యూ లుక్ మోర్ అట్రాక్టివ్. ఓకే. సో ఎంత బెస్ట్ ఫిజిక్ నువ్వు బిల్డ్ చేసినా సరే, నీకు యాప్స్ ఉన్నా సరే, ఇఫ్ యువర్ షోల్డర్ ఇస్ నాట్ గుడ్, నీకు ఒక షర్ట్ వేసిన టీ షర్ట్ అయినా సెట్ అవ్వదు. ఇప్పుడు నా ఫిజిక్ ఇలా స్ట్రైట్ ఉంది, మీ ఫిజిక్ ఇలా వ్యూ. సో ద ఓన్లీ థింగ్ ఏంటంటే అది టాపర్. ఆ టాపర్ లుక్ నీకు రావాలంటే ఫస్ట్ థింగ్ నీ షోల్డర్స్ వెల్ డెవలప్డ్ అవ్వాలి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ ఎక్కువ ప్రియారిటీ షోల్డర్ డే రోజు లాటరల్ డెల్ట్ కి ఇవ్వాలి. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు షోల్డర్స్ అంటే ఐ థాట్ ఈజ్ ఈజ్ ఓన్లీ షోల్డర్ పార్ట్, ఇంకేమైనా మూవ్మెంట్? సో షోల్డర్స్ అనేది 3 పార్ట్స్ డివైడ్. ఓకే. ఫ్రంట్ డెల్ట్, లాటరల్ డెల్ట్, రెడ్ డెల్ట్. ఓకే. సో మనం చేసే ప్రతి పుల్ మూమెంట్ రోజు మనకి రెడ్ డెల్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎవ్రీ పుల్ మనం బ్యాక్ ఎవ్రీ పుల్. అండ్ వెన్ వీఆర్ డూయింగ్ చెస్ట్, అప్పర్ చెస్ట్ ఎప్పుడైతే ట్రైన్ చేస్తాం ఫస్ట్ డే రోజు 30% ఆర్ 40% ఆఫ్ ఫ్రంట్ డెల్ట్ అనేది టార్గెట్ అయిపోతుంది ఆల్రెడీ. ఓకే. సో అక్కడ ట్రైన్ అయిపోతుంది. ఓకే. సో అక్కడ మన డెల్ట్ లో ఏదైనా బ్యాలెన్స్ ఉంది అంటే లాటరల్ డెల్ట్. అది ఏ మజిల్ రోజు ట్రైన్ అవ్వదు ఎక్సెప్ట్ షోల్డర్ డే. సో దట్ ఈస్ ద రీజన్ షోల్డర్ డే రోజు 60% ఆఫ్ యువర్ ఎనర్జీ జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ లాటరల్ డెల్ట్. ఓకే. అందుకే ఫస్ట్ ప్రియారిటీ మనం లాటరల్ డెల్ట్ ట్రైన్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏదైనా నీకు ఎనర్జీ ఉందంటే అప్పుడు నువ్వు ఫ్రంటల్ డెల్ట్ అనేది ట్రైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు లాటరల్ డెల్ట్స్ కి ఓన్లీ లాటరల్ ఒకటేనా, ఇంకేమైనా సో వర్కౌట్స్? we have totally 3 workouts. ఓకే. First thing, compound movement for this like lateral delt, shoulder press, అది మిషన్ ప్రెస్ అయినా సరే, డంబుల్ ఫ్రీ వెయిట్స్ అయినా సరే, అదొక కాంపౌండ్ మూమెంట్. అండ్ ఐసోలేషన్ మూమెంట్స్ వచ్చేసి, సో ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ ద ఎగ్జాక్ట్ లాటరల్ డెల్ట్, సో అక్కడ నువ్వు కాకపోతే రీజన్ ఏంటంటే చాలా మంది ఈగో పోయి నేను లాటరల్ డెల్ట్ 12 కొట్టేస్తా, 13 కొట్టేస్తా, 15, 20 అంటారు. సో అక్కడ మన ఫామ్ అనేది లూజ్ అవుతుంది. ఓకే. సో ఒకవేళ లాటరల్ డెల్ట్ కి ఐసోలేషన్ మూమెంట్ లైక్ లాటరల్ డెల్ట్ బిల్డ్ చేయడానికి ఐసోలేషన్ మూమెంట్ ఒకటి వేరే ఏదైనా మూమెంట్ ఉంది అంటే అప్రైట్ రో. సో నువ్వు లాటరల్ డెల్ట్ మీద ఎక్కువ నువ్వు వెయిట్ అనేది పుల్ చేయవు, కానీ ఎప్పుడైతే నువ్వు అప్రైట్ రో చేస్తావో 101% నువ్వు లాటరల్ డెల్ట్ మాత్రమే టార్గెట్ చేస్తుంటావు. అండ్ నువ్వు ఎంత కావాలంటే అంత వెయిట్ పుల్ చేసుకోవచ్చు యాజ్ అకార్డింగ్ టు యువర్ స్ట్రెంత్. సో ఇట్స్ ద బెస్ట్. ట్రెడ్మిల్ సౌండా బ్రో? ట్రెడ్మిల్ సౌండా? ట్రెడ్మిల్ సౌండ్. ట్రెడ్మిల్స్ మాత్రం రెట్రోలే బాగుంది. అవును. 10